హలో వీవర్స్, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏ న్యూ వ్లాగ్. ఈరోజు చైనాలో మేము ఉంటున్న దున్హువా నగరంలోన అవుట్స్కట్కి వెళ్తున్నాము. అంటే సిటీ అవుట్స్కట్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా ఇక్కడ రోడ్ సైడ్న మనకి నార్మల్గా టూ వీలర్ ఈవీ వెహికల్స్ ఇంకా సైకిల్స్ అనేవి ఉన్నవి. అవి ఎలా వాడాలి అది నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఎందుకంటే ఇండియాలోన మనకు అలాంటి సదుపాయం లేదు అని అనుకుంటాను. అంటే అది స్కాన్ చేయాలి, విచాట్ ఆర్ ఆలీపేలోన స్కాన్ చేసి ఆ వెహికల్ అనేది మనం తీసుకోవాలి. అంటే టూ వీలర్ సైకిల్ అనేది తీసుకోవాలి. ముందునైతే లాస్ట్ నేను 2023లో వచ్చేటప్పుడు అప్పుడు ఏంటంటే వీళ్ళు టూ వీలర్ ఈవీ వెహికల్స్ పెట్టేవారు అనమాట. ఇట్స్ లైక్ స్కూటీస్ పెట్టేవారు. తర్వాత నాకు తెలిసి అది అంటే చిన్నపిల్లలు కూడా డ్రైవ్ చేసేస్తారు కదా, లైక్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా డ్రైవ్ చేసేస్తారు కదా. సో వాళ్ళ కోసం అనుకొని వీళ్ళు తీసేసి నార్మల్గా సైకిల్ అంటే పెడలింగ్ సైకిల్ అనమాట, ఆ సైకిల్ అనేది పెట్టున్నారు. అది అంటే అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అది కూడా నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కింద కామెంట్ చేయండి. ఇదేని సూపర్ మార్కెట్. అంటే డైలీ నేను వెజిటేబుల్స్ అనేవి ఇక్కడే తీసుకుంటాను. ఇది పెట్రోల్ బంక్, అది మేము ఉంటున్న ఏరియా. ఇది మెయిన్ రోడ్ చూస్తున్నారు కదండి. ఇది ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అన్నమాట. ఇవి ఎలాంటి ఎలక్ట్రిక్ సైకిల్స్ చాలా రోడ్ సైడ్ అనేవి ఉంటాయి. నార్మల్ సైకిల్ అంటే మనము పెడలింగ్ అనేది చేసుకుని వెళ్ళొచ్చు. ఇంతకుముందు ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేవి పెట్టేవారు. సో దీన్ని మేము ఇప్పుడు యాక్టివేట్ చేసుకున్నాము. మేము యాక్చువల్గా దీంట్లోనే వచ్చాము. ఇది మా ఇంట్లోనున్న ఎలక్ట్రిక్ వెహికల్. ఇది మా వారు చెప్తారు ఇప్పుడు, అంటే ఇది ఎలా యాక్టివేషన్ అనేది చేశారు ఏంటి అనేది. ఎక్కడ ఉన్నది క్యూఆర్ కోడ్? ఓకే, ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ ఉన్నది. స్కాన్ చేశారంటే క్యూఆర్ కోడ్ ఆలీబాబా యూజ్ చేసి ఆలీపే యూజ్ చేసి స్కాన్ చేసామంటే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మనీ అనేది మనకి ఎలా కట్ అవుతుంది? మొత్తం రైడింగ్ అలా అయిపోయి మళ్ళీ పెట్టేసేటప్పుడు అక్కడ ఓకే బటన్ కొట్టామంటే మనీ కట్ అయిపోతుంది. ఎంత టైం రైడ్ చేసాం ఓకే టైం ప్రకారం కట్ అవుతుంది. మన ఊర్లో చిన్నప్పుడు 2 రూపాయలకి సైకిల్ ఇచ్చేవారు కదా, గంట. అక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చున్నారు ఆ సైకిల్. అలాగే ఒక రౌండ్ కొట్టుకుని ఇటు రండి బేబీ, ఇటు ఇటు ఎక్కడేంది. సరిపోతుందా పెడలింగ్? పెద్ద అయిపోతుందా? ఇదేనండి ఆ ఏరియాకి. దీన్ని బొహాయి లేక్ అనుకుని అంటారు. బొహాయి లేక్కి వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది మొత్తము. చాలా పెద్ద లేక్ అనేది ఉందన్నమాట. అది నేను మీకు మొత్తం చూపిస్తాను. ఇటు సైడ్ సిటీ అనేది ఉంది. టోనీ బైక్ వస్తుంది చూడు, సిటీ అనేది ఉంది. ఇంకా ఇటు సైడ్ ఎండ అయితే ఇక బాగుంది. మొత్తం నేను మీకు తిరిగి చూపిస్తాను ఎక్కడ ఏముంది ఏంటి. వాటర్ పైన చైనీస్ బుద్ధ టెంపుల్ అనేది కట్టున్నారు. అంటే అది దాని లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇక మన కింద వాటర్ అనేది కనిపిస్తుంది. ఈ వాటర్ కూడా చాలా లోతుకి ఉంది. ఇది ఒక చిన్న బీచ్ లా కట్టున్నారు. అక్కడ చాలా మంది చైనీస్ పిల్లలు అయితే ఆడుతున్నారు. ఇంకా చాలా మంది పూర్తి లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. నేను చూడలేదు సరిగ్గా, మా బాబు అయితే నాకు చూపించాడు, మమ్మీ వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు అనుకొని. ఇక్కడ నార్మల్గా బీచ్ సైడ్లో అమ్ముతారు కదండి, అవన్నీ టాయ్స్ ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అయినది. ఇట్లా అంటే మనకి కర్రతోని మొత్తం ఇది కట్టున్నారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ రాళ్ళు చూస్తున్నారు కదా, రాళ్ళ పైన వాటర్ అనేది లాస్ట్ టైం వాళ్ళు విడిచిపెట్టుర్రి. ఈ ఇయర్ అయితే ఇక నార్మల్గా అంటే అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది సైకిల్ రైడింగ్ కూడా చేస్తారు. ఎండ మామూలుగా లేదు ఇక్కడ. ఎండ ఎలాగుంటుంది అనుకోనంటే టైము 2:32 స్టార్ట్ అవుతుంది. అంటే 2 to 4, 5 దాకా ఎండ అనేది ఉంటుంది. మన సైడ్ 12 గంటలకి ఎండ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 12 నుంచి 2-3 దాకా ఉంటుంది కదా. ఇక్కడ ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ టైంలోనే చాలా ఎండగా ఉంటుంది. యాక్చువల్గా మేము ఆ రోజు అంటే లంచ్ చేసి బయలుదేరిపోయాము. అంటే ఆ టైం యాక్చువల్గా వెళ్లకుండా ఉండాల్సింది. అంటే 5 o'clockకి ఇలాగ వెళ్లాల్సింది. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే 5 o'clockకి డైలీ ఇక్కడ వర్షం పడుతుంది. అందుకోసమే అనుకుని నేనేమన్నానంటే ఒకవేళ 5 o'clockకి వర్షం పడింది అనుకోనంటే మనము అంటే 2:30కి వెళ్ళి
5కి అట్లా అయిపోతుంది అనుకున్నాను. షెన్హుయి ఆర్ట్ గ్యాలరీ నుంచి చాలా మంది పిల్లలు వచ్చున్నారు. ఎదురుగా చూస్తున్నారు కదా ఈ బుద్ధ టెంపుల్ ని వాళ్ళు అలానే గీస్తున్నారు. చాలా మందికి ఫ్రంట్ లోన ఒక పేపర్ లోన గీసి ఇచ్చున్నారు, అంటే అది చూసుకొని గీయమని. కొంతమంది అది చూసుకొని గీస్తున్నారు. ఇంకా మిగతా ఉన్న వాళ్ళు అయితే ఎగ్జాక్ట్లీగా బుద్ధ టెంపుల్ ఎలా ఉందో అలానే చూసుకొని ఇక దాన్ని ఫాలో అయికొని ఇక గీస్తున్నారు. దీన్ని బొహాయి లేక్ అనుకొని అంటారు. అంటే ఇప్పుడు మేముంటున్న దున్హువా సిటీలోన టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది ఈ బొహాయి లేక్. ఇంకొకటి అవుతుంది ల్యూడింగ్షా బుద్ధ మౌంటైన్. చూస్తున్నారు కదా, ఇది మినీ రోడ్ క్లీనింగ్ వెహికల్ మెషిన్. ఇది ఏంటంటే కొంత ఏరియాకి ఈ రోడ్ అనేది క్లీన్ చేస్తుంది. పెద్ద పెద్ద కెమెరాస్ అనేవి ఇట్లా పార్క్ లోన పెట్టున్నారు. అంటే అవన్నీ పర్సన్స్ కి ఐడెంటిఫికేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ అంటే రోడ్ సైడ్ లోన సైకిల్స్, అంటే మనము బైసైకిల్స్ అనేవి ఇట్లా పెట్టున్నారు. ఇవి ఏంటంటే మనము ఉయిచాట్ ఆర్ ఆర్లీపేలోన ఇనిషియల్లీ మీరు ఒక వీడియో చూసుంటారు కదా, ఆ వీడియోలోన మా హస్బెండ్ అంటే సేమ్ ఇలాంటి వెహికల్ అనేది తీసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని మనం ఉయిచాట్ ఆర్ ఆర్లీపేలోన స్కాన్ చేసుకుని తీసుకోవచ్చు. కంప్లీట్ గా మన రైడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం తీసుకొచ్చి స్టాండ్ లోనే పెట్టేవాళ్ళు. స్టాండ్ లో పెట్టిన తర్వాత మనీ అనేది మనకి కట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తము అంటే మనకి సమ్మర్ ఎలాగుంటుందో వింటర్ కూడా అలానే ఉంటుంది. అంటే సమ్మర్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద అంటే కమల పువ్వు లాగా ఉన్నది. అంటే దీని లోపుకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను, అంటే లోపల నుంచి వ్యూ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు ఒక పెద్ద కమల పువ్వు అనేది చూపించాను చూసారా, నేను దాని లోపుకి వెళ్తున్నాను. దాని లోపల నుంచి నేను మీకు చూపిస్తాను ఏముంది. ఇది ఒక పెద్ద అంటే మనకి ఇట్లా చేస్తున్నారన్నమాట, అంటే వీ షేప్ లాగా కమల పువ్వు లాగా చేస్తున్నారు. అక్కడ నుంచి లోపలికి వెళ్తే డైరెక్ట్ అంటే వాటర్లోనికి మనం దిగొచ్చు. వాటర్ అనేది అంత ఫుల్గా ఉంది అసలు. అంటే చాలా స్టెప్స్ కూడా ఉన్నవి. స్టెప్స్ నుంచి నడుచుకుంటే కిందకి వెళ్తే డైరెక్ట్గా వాటర్లో మనకి దిగొచ్చు అన్నమాట. వాటర్ ఉన్నది. ఇది వన్ సైడ్ వ్యూ. ఇప్పటిదాకా నేను మీకు వన్ సైడ్ అనేది చూపించాను. ఇది అంటే ఇనిషియల్లీ ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఇక పై లోపలికి వెళ్ళాలి. ఎలాగనుకోనంటే ఇది మొత్తం ఇక్కడ రాడ్స్ అనేవి వేసున్నారు. ఇంకా ఇక్కడ కూడా పెద్ద మృదంగం అనేది ఉంది. నాకు ఈ మృదంగం చూడగానే ఇక ఇండియన్ మృదంగమే గుర్తొచ్చింది. అక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చాలా మంది ఫొటోస్ ఇంకా వీడియోస్ అనేవి షూట్ చేస్తున్నారు. ఎందుకంటే లొకేషన్ కూడా అంత బాగుంది. అంటే ఇది ఒక డ్రీమ్ ల్యాండ్ లాగా ఉంది. బుద్ధ టెంపుల్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి స్టెప్స్ అనేవి విచ్చున్నారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా అక్కడైతే చాలా మంది అంటే చైనీస్ గర్ల్స్ డాన్స్ అనేది వేస్తున్నారు. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. టైము 7:00 అలా అయిపోతుంది. ఇంటికి రిటర్న్ అవుతున్నాము. ఎందుకంటే ఇది సిటీ అవుట్స్కట్లోనే ఉంది. మాకు అంటే మేముంటున్న ఏరియా మేముంటుంది స్టార్టింగ్, ఇది పూర్తిగా ఎండింగ్ అనమాట. అంటే మాకు ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది. సో ఇంటికి వెళ్ళేటప్పుడు 7:30, 8 అనేది అయిపోతుంది. ఇక్కడ నార్మల్గా పొటాటో అనేది మేము తీసుకుంటున్నాము. అంటే పొటాటోస్ని ఆల్రెడీ ఫ్రోజన్ పొటాటోస్ అనేవి ఉంటాయి. దాన్ని వీళ్ళు ఏంటంటే ఆయిల్లోనే జస్ట్ దేవేసి తీస్తారు. ఇవి లాబ్స్టర్స్ అని అనుకుంటాను. ఇది అంటే జస్ట్ నేను
నేను టచ్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే ఇలాంటివి నేను అస్సలు తినను. ఇది కూడా ఒక సీ ఫుడ్డే అని మనకి అంటే పెద్ద ప్రాన్స్ అనుకొని అంటారు చూసారా, అది ఇది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అంటే ఒక్కొక్క పొటాటోని ఇలాగా ఆయిల్ నుంచి దేవుకొని తీస్తారు. ఇంకా వీళ్ళు అడుగుతున్నారు అనమాట అక్కడ అంటే కొత్తిమీర ఇంకా చైనీస్ సాసెస్ అనేది అందులోనే వేయాలా వద్దా అనుకొని. అయితే కొంచెం కారం అనేది వేశారు కానీ కొంచెం బాగున్ను, అంటే కొంచెం కాదండి చాలా బాగున్ను. ఎందుకంటే చైనీస్ వాళ్ళది కొన్ని ఫుడ్స్ అయితే మనం తినగలము, లైక్ వెజిటేబుల్స్ ఇవైతే మనము మంచిగా తినగలము. ఇది ఆ ఫుడ్ కోర్టు ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది. ఇక్కడ నుంచి అంటే చాలా లోపలికి అనేది ఉంది. ఇంకా అంటే అవుట్ సైడ్ మొత్తము అంటే మనకి చైనీస్ స్ట్రీట్ ఫుడ్, అంటే చైనీస్ ఫుడ్ స్టాల్స్, ఇంకా చిన్నపిల్లల గేమ్స్, పెద్దవాళ్ళ గేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నవి. ఇక్కడ మా వారు పొటాటోది ఇంకొక వెరైటీ అనేది తీసుకుంటున్నారు. ఇది ఫస్ట్ టైము నేను చాంగ్షింగ్లోనూ తిన్నాను. అంటే చాంగ్షింగ్లోనూ అక్కడ అంటే నేను ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు ఈ పొటాటోది తిన్నాను. అంటే బాగా అనిపించింది. మళ్ళీ మా వారికి ఇంకొకసారి తీసుకురమ్మనుకొని చెప్పాను, సేమ్ అదే. ఈరోజు మా వారి క్లాత్స్ ఇంకా నావి ఇంకా మా బాబువి ముగ్గురువి ఎట్ ఏ టైం ఐరనింగ్ అనేది చేస్తున్నాను. బేసిక్గా అంటే నా క్లాత్స్ అనేవి నేను ఐరనింగ్ అనేది చేయను. ఇక్కడ అంటే మ్యాక్సిమమ్ వెస్ట్రన్ వేరే వేసుకుంటాము. ఇండియన్ వేర్ అంటే అప్పుడప్పుడు అంటే ఇట్లా సమ్మర్ వస్తేనే ఇండియన్ వేర్ అనేది కాటన్ క్లాత్స్ అనేవి వేసుకోవాలనుకుని వేసుకుంటాం. వారు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి తన క్లాత్స్ అయితే మస్ట్ ఐరనింగ్ అనేది చేయాలి. ఇంకా మా బాబు కూడా స్కూల్కి వెళ్తాడు. వాడిది ఏంటంటే నార్మల్గా ఇట్లా కాటన్ ప్యాంట్స్ అనేవి ఉంటాయి చూసారా, అవి అంటే వాష్ చేసిన తర్వాత మడతలు పడిపోతుంటవి. సో అందుకోసమే అనుకొని వాడివి టాప్స్ కాకుండా నార్మల్గా ప్యాంట్స్ ఐరనింగ్ అనేది చేసి ఐరనింగ్ చేసేటప్పుడు కూడా నాకు బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్ అనేది అనిపిస్తుంది. అంటే చెమటలు కూడా బాగా వచ్చేస్తవి. అందుకోసమే అనుకొని ఫ్యాన్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ అనేది స్టార్ట్ అయింది, టెంపరేచర్ 32 అట్లా ఉంది. ఈవినింగ్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కాలీఫ్లవర్ కర్రీ చేసేద్దాము అని అనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ కాలీఫ్లవర్ అంటే మన ఇండియన్ కాలీఫ్లవర్ మొత్తం బుట్టలాగా ఉంటుంది చూసారా, ఇక్కడ కాడలు అనేవి పొడవుగా ఉంటాయి. అవి అంటే ఆ కాడలు తినాలా లేదంటే పడేవాళ్ళ, అసలు ఎలా వండాలనేది అర్థం కాదు. మనకేంటంటే మన సైడ్ కాలీఫ్లవర్ నార్మల్గా ఉంటుంది, అంటే చిన్న చిన్న కాడలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇది పేస్ట్ అనేది అంటే కాలీఫ్లవర్ కర్రీ కోసం అనుకొని పేస్ట్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని మసాలా సామాన్లు, ఇక దాంతోపాటు టమాటా, కాజు, ఇంకా ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. ఇంకా లాస్ట్లోన కొంచెం వాటర్ అనేది తీసుకున్నాను. అంటే నాకు మా వారికి ఇట్లా గ్రేవీ కర్రీస్ అంటే చాలా ఇష్టము. అంటే ఫ్రైస్ అనేవి ఎక్కువ ప్రిఫర్ అనేది చేయము. ఎప్పుడో అంటే వీకెండ్లోన అంటే సాటర్డే కానీ సండే కానీ ఇట్లా ఉంటే మేము అంటే ఫ్రైస్ అనేవి ప్రిఫర్ చేస్తాము. ఇంకా ఫస్ట్ కాలీఫ్లవర్ని ఆయిల్లోన కొంచెము ఫ్రై చేసేసి తీసేసాను. నెక్స్ట్ మసాలా వేసేసి అందులోన కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా అంటే నా వ్లాగ్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది, నేను కారం అనేది చాలా తక్కువ వేస్తాను. ఎప్పటికప్పుడే చిమ్నీని కూడా క్లీన్ చేసేస్తుంటాను. మొత్తానికైతే నా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆఫీస్ నుంచి మా వారు బ్లాంకెట్ అనేది తీసుకువచ్చారు. ఇది ఎలా అనుకోనంటే మనకి సమ్మర్ కాకుండా వింటర్లోనే ఇలాంటి బ్లాంకెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ ఉండి 3 years అనేది అయిపోయింది. అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా బ్లాంకెట్ అనేది ప్రొవైడ్ చేయరు. ఇప్పుడు 3 years అయిపోయింది, ఇది 4th year అనేది రన్ అవుతుంది. అందుకోసమే అనుకొని కొత్త బ్లాంకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మా వారు ఇంకా టోనీ ఇద్దరు చూపిస్తున్నారు అనమాట బ్లాంకెట్ని, అంటే ఎంత లెంత్ ఉన్నది, ఎలా ఉన్నది, ఏంటి అనేది. నాకైతే ఈ బ్లాంకెట్ అనేది బాగా నచ్చింది. రైట్ కింద రైట్ దగ్గర తీసురా. నైట్కి ఏదైనా కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే నేను ఆఫ్టర్నూనే కటింగ్ అంతా చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే 6:30 కల్లా వంట అనేది చేయాలి. ఇంకా మా బాబు స్కూల్ నుంచి 4 o'clock అలా వస్తాడు. 4 o'clock వస్తాడు, 4:30 to 6 దాకా వాడు పార్క్లోనే ఆడుతాడు. అటు నుంచి వచ్చి మళ్ళీ అన్నము, పప్పు, కర్రీ ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం అయిపోతుంది. సో కట్ చేసి నేను ముందుగానే అంటే ఫ్రిడ్జ్లో వంట అనేది తొందరగా అయిపోతుంది. ఇక్కడ అంటే చైనీస్ వాళ్ళు టైమింగ్స్ ఫాలో చేయమనుకుని మా వారు చెప్తారు. వీళ్ళు ఏంటంటే 5:30 to 6:30 లోపు తినేస్తారు. అంటే నార్మల్గా 7 లోపు అనేది వీళ్ళు ఖచ్చితంగా తినేస్తారు. అంటే డిన్నర్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది తీసుకున్నాను, ఇంకా కొంచెము జీలకర్ర, ఇంకా ఆనియన్స్, అది కొంచెం బాగా మరిగాక పొటాటో అనేది వేసాను. పొటాటో అంటే మా వారికి పొటాటో అనేది చాలా ఇష్టము. సో అతని కోసం అనుకొని నేను పొటాటో అనేది వేసాను. ఇంకా లాస్ట్లోన కొంచెం ఉప్పు, ఇంకా పసుపు. నేను ఇక్కడ కారం అనేది వేయడం లేదు. అంటే మేము కారం అనేది అంటే డైలీ వేయము, అప్పుడప్పుడు కారం అనేది వేస్తాము. అంటే ఏవైనా ఫ్రైడ్ ఐటమ్స్ చేయాలి అనుకోనంటే కారం అనేది వేస్తాము. మొత్తానికైతే నా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి నచ్చిందా? నచ్చితే